అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగన్ తన రాజకీయాల కోసం ఎవరి జీవితాలైనా నాశనం చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ లక్ష్యం తన కుర్చీ కావాలి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలలో పావుల్లాగాయి ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగస్తులు బలైపోయారు. ఇది ఎక్కడో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో జరిగింది. ఇది ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ గారు సంసృద్ధి గారు ఒక ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని సస్పెన్షన్ చేస్తున్నట్టు ఆర్డర్స్ రిలీజ్ చేశారు. ఎవరయ్యా అంటే వీళ్ళు వేంపల్లి మండలానికి చెందినటువంటి సంగమేశ్వర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డి. మొత్తం వెనక చూశారుగా, చక్కగా రెడ్లు తోకలు భలే ఉన్నాయి. మరి వీళ్ళకి వెనక ఈ తోక ఉండటంతో కొద్దిగా కులపిచ్చి పుట్టింది. ఎంత కులపిచ్చి అంటే ఈ కులపిచ్చి దానికి నేను ఎలా పుట్టిందో చెప్తా వినండి. వైఎస్ఆర్సీపీ పార్టీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే ఉర్దూ కళ్యాణి గారు, వీళ్ళందరూ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఒక మెమరాండం అందించారు. ఏంటి ఆ వినతి పత్రం అయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు, అంతేకాకుండా డిఎస్సిలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగాయి. కాబట్టి దీనికి నారా లోకేష్ గారిని నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి, చేయని పక్షంలో మీరు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రికి వీళ్ళు ఒక లేఖ అందించారు. ఇది ఫస్ట్ ఫోటో రిలీజ్ అయింది. సెకండ్ ఫోటోని తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసుకున్నారు. ఈ పోస్ట్ చేసుకున్నప్పుడు ఇది సంబంధించిన జిల్లా విద్యాశాఖ అధికారికి ఈ ఫోటో వెళ్ళింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎవరు ఏంటి అని విచారణకు ఆదేశిస్తే వీళ్ళు కడప జిల్లాకు చెందినటువంటి ఏంపల్లి మండలానికి చెందినటువంటి సంగమేశ్వర రెడ్డి గారు ఎస్టీయు అంటే స్టూడెంట్స్ సెకండరీ టీచర్స్ యూనియన్ అసోసియేషన్ సంబంధించినటువంటి వ్యక్తి. అట్లాగే అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ టీచర్స్ అసోసియేషన్లో ప్రతినిధులు. వీళ్ళు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఏదైతే వైసీపీ వాళ్ళు ఒక మెమరాండం ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు ఫోటో దిగారు. ప్రభుత్వం వీళ్ళని వివరణ అడిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము అందుకు కలిసి వెళ్ళలేదు, అసలు ఆ విషయమే మేము ప్రస్తావించలేదు. అక్కడ మేము చెప్పింది ఏంటంటే టెట్టు అంటే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా టెట్ కంపల్సరీ అని చెప్పేసి మీరు ఏదైతే ఒకటి చెప్పారో అది దాని మీద పునరాలోచన చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలిసి మేము మా విన్నపాన్ని వినిపించాలని చెప్పి వెళ్ళాము అని చెప్పారంట. అంటే చూడండి, ఎంత బరి తెగించేసి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యుండి వీళ్ళకు సంబంధం లేనటువంటి అంశం. నేను అడుగుతున్నాను, మీకు ఏదైనా అబ్జెక్షన్ వచ్చింది, ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు ఎవరికి చెప్పాలి? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. దానికి కూడా సాక్షిలో మన కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు ఒక చిన్న ఉదాహరణ, ఈరోజు దీని మీద 2 థంబ్నెయిల్స్ వచ్చినాయి. ఒకటి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడిన దానికి ఒక థంబ్నెయిల్ ఏమి ఇచ్చారంటే, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నా ఈసారి వదిలిపెట్టాం. మరి ఆ కాళ్ళు పట్టుకునేది ఎవడో, బాత్రూమ్లు క్లీన్ చేసేది ఎవడో, బాత్రూంలో మధ్య పొలాల్లో చెట్లలో తుప్పల్లో పనిచేసేది ఎవడో అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక 1 year ముందు కారుమూరి వెంకటరెడ్డిని, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డిని ఒకసారి మీరు చెక్ చేయండి. వాడి ఫేస్లో ఏదో పీడకల్లాగా, వాడి మొహం ఏదో నిద్రపోనిలాగా, అసలు ఏదో వాడికి మరి ఎందుకో టెన్షన్స్ ఉంది. ఏమో బహుశా ఇంట్లో ప్రాబ్లమ్స్, లేకపోతే వీడికి వచ్చేటువంటి ఎర్నింగ్ ఎక్కువ అవటం వల్ల, ఓవర్ డ్రింకింగ్ చేయటం వల్ల మరి ఏమో. కానీ మీరు కావాలంటే ఫేస్ చెక్ చేసుకోండి. వాడు ఫేస్ చూస్తే మీకే క్లారిటీగా అర్థమైంది. అంటే ఇక్కడ వాడు ఏం మాట్లాడుతున్నాడు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు?
వీడిప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇంట్లోనూ, లోకేష్ గారి ఆఫీస్లోనూ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్లో మాత్రమే వీడు ఇప్పుడు దాకా బాత్రూమ్లు కడిగే కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు అనుకుంటున్నా. ఇప్పుడు తాజాగా వీడి రేంజ్ పెరిగిపోయి అమిత్ షా గారు అలాగే మోదీ గారి ఆఫీసులో కూడా బాత్రూమ్లు కడిగేటువంటి కార్యక్రమం కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. నాకు తెలియదు, ఎందుకంటే వాడు ఒకవేళ అలా కడుగుతున్నప్పుడు ఏమన్నా లోకేష్ గారు కాళ్ళు పట్టుకున్నాడో నేను చూడలేదు కదా, వాడు చూసి ఉండొచ్చు. ఎందుకంటే వీడు వంగి కదా కడగాల్సింది, వీడికి వంగి కడగటం బాగా అలవాటు కాబట్టి ఆ వంగి కడిగేటప్పుడు ఏమన్నా కనపడి ఉండొచ్చేమో. కాబట్టి నేనేమంటున్నానంటే నాకది తెలీదు. ఒకవేళ వీడు కేంద్రంలో కూడా తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మరి మనోడు ఒకవేళ ఏమైనా కాంట్రాక్టులు తీసుకున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంగమేశ్వర రెడ్డి, అమరనాథ్ రెడ్డి, వెంకట్నాథ్ రెడ్డి గారు, అయ్యా రెడ్డి గారు, మీకు ఇంత పొలపిచ్చితోటి మీరు నారా లోకేష్ గారిని కలిసి విన్నపత్రం ఇస్తే లోకేష్ స్పందించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ తొత్తరా ఇక్కడికి వెళ్ళి లోకేష్ గారు సార్ చెప్పాం సార్ పట్టించుకోలేదు, మీరైనా పరిగణలోకి తీసుకోండి అని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారు. లేదా దాన్ని మీకు అనుకూలంగా లేదు అని అంటే మీ యూనియన్స్ అన్నీ కూడా సమస్యను రైజ్ చేస్తారు. కానీ మీరు నాకు అర్థం కావట్లా, మీరు కేంద్ర మంత్రిని కలవటానికి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళి ఫోటో దిగి ఆ ఫోటో లీక్ అయి బయటకు వచ్చిన తర్వాత దాని మీద వివరణ అడిగితే అప్పుడు చెప్పారు చూశారు. దాన్ని బట్టే మనకు అర్థమైంది ఏందయ్యా అని అంటే జగన్మోహన్ రెడ్డి రండిరా బాబు, మనమంతా రెడ్లము కాబట్టి మన వెనకాల కులపిచ్చుంది, మీరు నన్ను ముఖ్యమంత్రిని చేసుకోకపోతే మిమ్మల్ని ఎందుకు నేను వివిధ అసోసియేషన్స్లో మిమ్మల్ని అందరినీ కూడా అధ్యక్షులుగా పెట్టాను, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాడాలనే. వీళ్ళతో పాటు ఇంకొకడు ఉన్నాడు, సచివాలయ ఉద్యోగస్తుల సంఘానికి అధ్యక్షుడు వెంకటరెడ్డి, అంతా రెడ్లే. ఈ మధ్య కొత్తగా మొన్నటిదాకా నోరు లేక ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు అంటే ఉద్యోగస్తు సంఘాల అధ్యక్షులను మళ్ళీ స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో నోరు తెరవనటువంటి వాళ్ళు. సరే, ఏది ఏమైనా ఇది అన్అఫీషియల్, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళి వీళ్ళు కలిశారు. దీన్ని సాక్షిలో ఈరోజు ముగ్గురు వ్యాఖ్యాతలు ఉన్నారు. మొదటి వ్యాఖ్యాత చెప్పేశాను నేను, వాడు కారుమూరి వెంకటరెడ్డి గారు అయిపోయింది. రెండో వ్యాఖ్యాత మంచాల మల్లీశ్వరి అరుస్తుందన్నమాట. ఇంతకంటే రాంబాబుని మించిపోయినటువంటి ఫీమేల్ రాంబాబు మా మంచా మల్లేశ్వరి, మామూలుగా అరవదు. ఆమె అంటుంది లోకేష్ ఒక్క నిమిషం కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండటానికి అర్హత లేదని చెప్పినటువంటి ఒక థంబ్నెయిల్ ఇచ్చేశారు. నేను అంటున్నా, అవును, బహుభాషా కోవిదులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి స్కామ్ చేసినటువంటి సురేష్ గారు, ఇలాంటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నిజంగానే లోకేష్ ఒక్క నిమిషం కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత లేదనేది మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడేటప్పుడు ముందు అది తెలుగా, తమిళ, కన్నడ, మలయాళమా, ముందు దానికి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని అతను చెప్తే మనం వినాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. అటువంటి వ్యక్తిని మన విద్యాశాఖ మంత్రిగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత గొప్ప పరిపాలనా దక్షతలు కలిగినటువంటి వాడిగా మనం గౌరవించాలి. ఇక రెండో ఆయన సురేష్ గురించి చెప్పాల్సిన పనిలే. విద్యార్థుల గురించి మాట్లాడాలంటే గుండీలు ఇప్పి చొక్కాలు ఇప్పి రా కమాన్ వస్తాదని నేను తొడలగొట్టేవాడు. సరే, ఏది ఏమైతే తీసేయలే. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే మొదట చెప్పా, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నానికి నేను చెప్పా. అమిత్ షా గారిది పవన్ కళ్యాణ్ గారు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పోయి మోదీ కాళ్ళు పట్టుకున్నమాట వాస్తవ విషయం. ఇది ఎవడు ఒప్పుకోకపోయినా అది నగ్న సత్యం, అందరి ముందు కనపడుతున్న విషయం ఒకటి. కాబట్టి ఈ కాళ్ళు పట్టుకోవటాలు, ఈ బాత్రూమ్లు కడటాలు ఇవేవి మీకు బాగా సూటబుల్ అవుతాయి. మేము రేపు 29లో మేము వస్తే మేమేంటో చూపిస్తాం. అరే బాబు, మీరు వచ్చేది ఎక్కడరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేది ఎక్కడ? ఇక దీంట్లో థర్డ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతని పేరు బాలా, లాయర్ అంట. డాక్టర్ బాలా లాయర్, పేరే తేడా కాదు, మనోడు కూడా చాలా తేడాగా ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడికంట కళ్ళు వస్తుంది అంట. భారతదేశ ప్రధానిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి 2029లోనో 34లోనో భారతదేశ ప్రధాని తెలుగు వాడవుతాడు. అందులో కూడా అద్భుతమైనటువంటి అస్తవాస్తి కలిగినటువంటి వాడు, చేతి వాట కలిగినటువంటి మా జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళ ముగ్గురిని సమన్వయం చేస్తూ
తాళాలు వాయిస్తూ ఉంటాడు మన పసుపులేటి ఈశ్వర్ భాయ్. మీకు తెలుసుగా, ఈశ్వర్ అంటే ఇక మామూలుగా ఉండదు. వీళ్ళందరూ కలిసి పొద్దున్నే వాడే యాంకరు, వాడే వ్యాఖ్యాత, వాడే విశ్లేషకుడు, వాడే క్వశ్చన్ చేస్తాడు, వాడే సమాధానం చెప్తాడు. ఇక దరిద్రం ఏంటంటే వాడే టెలికాస్ట్ చేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే చూస్తారు దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫారంగా దాన్ని అభివర్ణించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఏది ఏమైనా అధికారాన్ని తెచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి అడుగుల్లో 3 ప్రభుత్వ ఉద్యోగస్తులు బలైపోయారు. ఇది వాస్తవ విషయం. ఇక సిగ్గు శరం ఉంటే దీని మీద మీరు మాట్లాడటానికి అసలు మీరు మళ్ళీ కప్పిపుచ్చుకోవటానికి ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారు? మీరు వెళ్ళాలనుకుంటే మీరు తలుచుకుంటే మీకు విద్యాశాఖ మంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదా? కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఇది వీళ్ళతో పాటు కలిసి వెళ్ళాలా? వీళ్ళతో పాటు కలిసి వెళ్ళి మీరు మెమరాండం అందించాలా? కాబట్టి ఇవన్నీ ఎందుకులే, ఇంకా మళ్ళీ రేపేదన్నా అంటే మాకు కులపిచ్చి అంటారు, అదంటారు, ఇదంటారు అని అంటారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కులపిచ్చే లేదు, ఓన్లీ డబ్బు పిచ్చి మాత్రమే ఉంది. సో కాబట్టి మొత్తం మీద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి సంగమేశ్వర రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వెంకటనాథ్ రెడ్డి 3 రెడ్డి గారికి మెమోలు ఇచ్చేసి ఇంటికి పంపించేసింది కూటమి ప్రభుత్వం.